బాగుందన్న సినిమాలో మస్తు రియాలిటీ ఉంది. మనందరికీ ఆహారం కావాలి, ఎవరు వ్యవసాయం చేయరు. మనందరికీ న్యాయం కావాలి, ఎవరు రూల్స్ ఫాలో అవ్వరు. సినిమాలో చాలా అంటే చాలా చూపించారు, ఎక్సలెంట్ చూపించారు. ప్రతి ఒక్కరికి న్యాయం కావాలి, అంతేగాని అది ఎవరు హైలైట్స్ అంటే న్యాయమైన జస్టిస్ అన్న. మనందరికీ న్యాయం అవసరమే, మనందరికీ రూల్స్ కావాలంటారు. కానీ మనమే ఆ పొజిషన్కి వస్తే మనం పాటించాం. అందరికీ ఇంట్లో ఇంట్లో ఎంత క్లీన్ గా ఉంచుకుంటాం, సొసైటీ కూడా అంతే క్లీన్ గా ఉంచుకుంటేనే దేశం బాగుపడుతుంది. ఇల్లు ఎంత క్లీన్ గా ఉంటుందో సొసైటీ అంతే క్లీన్ గా ఉంటే దేశం అయితే బాగుంటుంది. ప్రతి ఇంటికి దీపావళికి వేసుకుంటామంతా లైటింగ్. ఈ సినిమా ఫ్లాప్ అని చేసుకుంటారంతా ఫైటింగ్. ఏమి లేదు భయ సినిమా. ఇంకో ఇంత పెద్ద రాడ్ దింపిడు ఇట్లా కత్తితో పొడిచినట్టు చేసాడు శంకర్. నిజంగా చెప్పుకోవాలంటే సినిమాలో ఏం లేదు భయ్య. నిజంగా అదే రొట్టె స్టోరీ. సినిమా ఏం చూపిస్తుండు, ఒక్కటే ముక్కలు చెప్పుకోవాలంటే లంచం గురించి సినిమా చూపించిండు. ఓన్లీ లంచం అంతే, ఏమీ లేదు సినిమా. ఒక్కటే మాట చెప్పుకోవాలంటే అట్టర్ ఫ్లాప్ కాదు, అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్. ఇది ఇండస్ట్రీకి ఇలాంటి సినిమాలు వద్దు భయ్య. తీయకండి మీరు సినిమాలు, అస్సలు తీయకుర్రి. కమలాసన్ హాట్సాప్ చెప్పాలి. సినిమా ఇంకా బాగా తీసుకుంటే ఇంకా బాగుంటుండే. ఎంత మనం ఊపు పెట్టుకున్నామో అంత ఊపులేము సినిమాలో స్టోరీ మాత్రం కొద్దిగా అక్కడక్కడ తప్పడం జరిగింది. కాకపోతే మన ఇండియన్ కాబట్టి మనం ప్రౌడ్ గా ఫీల్ కావాలి, అంతకు మించింది ఏం లేదు. అలా భారతీయులు కాబట్టి ఏం చేయాలి చెప్తున్నా. సినిమా ఒక సిద్ధార్థ కోసం చూడాల్సి వస్తుంది సినిమా, అంతే. సిద్ధార్థ యాక్టింగ్ బాగుంది. సినిమాలో ఇండియన్ 2 తీసిన కానీ అంతా అక్కడ మెసేజ్ లేదు. ఫస్ట్ భారతీయులు ఎంత ఎంజాయ్ చేసినామో, అప్పట్లో చిన్నగా ఉన్నాము, అప్పట్లో బాగుంది. అసలు సినిమాలో స్టోరీ గిన దమ్ము గిన ఏం లేదన్న. కాకపోతే మన ఇండియన్ కాబట్టి మనం ప్రౌడ్గా చెప్పుకోవాలి, అంతకు మించింది ఏం లేదు. మనం భారతదేశం మన ఇండియన్, అంతకు మించింది ఏం లేదు. భారతదేశం గౌరవం పెట్టిన స్టోరీ చూడాలి. నెక్స్ట్ టైం వస్తే చూడాలి, దాని తర్వాత చెప్తాం. దాని తర్వాత ఏం లేదు. ఇక సినిమాలో మాత్రం ఏం తమ్ము లేదు. ప్రతి ఒక్కరు చూడాలి. ఫస్ట్ మీడియా చేతిలో ఈ దేశం కానీ రాష్ట్రం కానీ ప్రపంచం ఉంది భయ్య. రాజకీయ నాయకులు లేదు. ఇప్పుడు మనలో మార్పు ఉంటే బయటికి వెలికి తీస్తానికి ఇప్పుడు మోసాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఓటర్లో జరుగుతుంది, విద్యలో జరుగుతుంది, వైద్యంలో జరుగుతుంది, ప్రతి కాడ జరుగుతున్నది. ఇది మనం ఒక వీడియో తీసేసి అప్లోడ్ చేసి ప్రపంచానికి తెలిసిపోతుంది. అది ఈ సినిమా కంటెంట్. అందు గురించి మన మీడియా మిత్రులు కొంచెం మారితే మన దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది, మన ప్రపంచం బాగుపడుతుంది అనేది కంటెంట్ ఉంది. చాలా బ్రహ్మాండంగా నేను చెప్తున్నా. మీసం మెలేసి తొడగొట్టి చెప్తున్నా, ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. ఓటర్ అంటే సీటర్ కాదు, షూటర్ అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఓటు మన చేతిలో ఉంది భయ్యా. ముఖ్యమంత్రి కావాలన్నా, ఎమ్మెల్యే కావాలన్నా, గల్లీ నుంచి ఢిల్లీ వరకు సర్పంచ్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, రాష్ట్రపతి అయినా, ప్రతి ఒక్కరు సీఎం అయినా, పిఎం అయినా మన ఓటర్ చేతిలో ఉన్నది. ఓటు ఏం చేస్తున్నాం అంటే మన కోటర్ కమ్ముడు పోతున్నాం. ఓటర్ అంటే సీటర్ కాదు, షూటర్ అనేది మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. నేను చూడండి ఒకసారి కలికి కానీ వచ్చాను. ఇవాళ రిలీజ్ అంటే భారతీయ కలికి వచ్చాను. భారతీయ సినిమా చూస్తాను అంటే ఇవాళ రిలీజ్ కదా. తమిళ వాళ్ళు మన సినిమా, మన ఆంధ్ర, మన తెలుగు భాష వాళ్ళు సినిమాలు చూడట్లేదు. మన తమిళ సినిమా చూస్తాం. అది మన గొప్పదనం. అది ఏంటంటే ఇందులో ఆ సిద్ధార్థ హీరోయిన్ ఏంటి అసలు వేస్ట్. ఫైటింగ్లు ఎక్కువ పడారు. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఫైటింగ్ సూపర్గా ఉందండి. ఒక్కొక్కరు సినిమాలు తీస్తారు, మధ్యలో ఆపేస్తారు, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్తారు. శంకర్ గారు సినిమాని కంప్లీట్ చేసి పార్ట్ 3 ఉందని చెప్పారు. సినిమా అంటే ఇలా తీయాలి, శంకర్ గారిని చూసి నేర్చుకోండి. సినిమా మధ్యలో ఆపేస్తారు, సీరియల్ లాగా పార్ట్ 2, పార్ట్ 3 అంటారు. ఏందది? దేనికి వెళ్తున్నాం? సినిమా చూడడానికి వెళ్తున్నాం కదా. ఈ సినిమాని కంప్లీట్ చేయండి. KGF 1 కంప్లీట్ చేసి KGF 2 అని చెప్పండి. అంతేగాని సినిమాలు కొన్ని మధ్యలో ఆపేస్తారు. సినిమాలు మధ్యలో ఆపేసి పార్ట్ 2లో చూసుకోండి అంటారు. అది ఎట్లాది? సినిమా అంటే ఇది. శంకర్ గారిని చూసి నేర్చుకోండి. పార్ట్ 2 అంటే ఇక్కడ కంప్లీట్ చేశారు, పార్ట్ 3 ఉందని చెప్పాడు. ఎవరు సినిమా తీసిన ఇట్లానే చేయాలి. స్టోరీ ఇంకా ఎస్టాబ్లిష్ చేసి ఇంకా తీసింటే ఇంకా తీయగలిసి ఉండే. ఇంకా పార్ట్ 3లో ఏమో చూపిస్తాడేమో, ఇంకా జడ్జ్ చేయలేము.
కాజల్ కరెక్ట్ ఉందన్న అక్కడ నేను చూడలేదు కరెక్ట్గా కాజల్ కరెక్ట్ నాకు కనపడలేదు నాకైతే. నేను ఫస్ట్ ఒక 10 minutes అయినా ఫస్ట్లో ఏమైనా వచ్చింది కాజల్ కరెక్ట్ లాస్ట్ వరకు కనపడలేదు నాకు. రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు, సిద్ధార్థ్ ఉన్నది, ఎస్ఏ సూర్య గారు ఉన్నారు, కమల్ హాసన్ ఉన్నారు, అందరు క్యారెక్టర్స్ ఉన్నారు. 1 నేను మొన్న రిలీజ్ అని చూసా. 1, 2 బాగుందంటే 1 బాగుందని చెప్తారు. 1 బాగుందని 2 కన్నా 5కి 3 ఇస్తా అన్న. ఉందన్న 3 వస్తుంది, పక్కా వస్తుందని చెప్పారు. 3 కూడా వస్తుంది. 3లో అయితే ఇంకా బాగుంది అనిపిస్తుంది. 3 అయితే ఎలా ఉండిపోతుంది అంటే ఎస్జే సూర్య గారి క్యారెక్టర్స్, సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇంకా ఇప్పుడు స్టోరీ దీంట్లో ఎస్టాబ్లిష్ చేయలే, ఓన్లీ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేశారు. స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసి 3లో వస్తుందని అనుకుంటున్నాను. చెప్పలేమన్నా, ఇంక మనము ఆడియన్స్ డిసైడ్ చేయాలని మనం ఎలా చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ. కొన్ని సమస్యలను ఎదుర్కొనేటప్పుడు సమస్యలు ప్రజలందరూ కూడా దానికి అనుగుణంగా ఎదురు తిరుక్కునే వాళ్ళు ఉంటారు. మంచి ఎంత ఉంటుందో చెడు అంతే ఉంటుంది అన్న రూపకల్పనలో చేశారు. ఇక్కడ పోలీస్ క్యారెక్టర్ చేసినటువంటి ఆయనే విలన్గా ఆయన రూపకల్పన మనం ఊహించుకోవాలి. ఆ పోలీస్ క్యారెక్టర్ చేసినటువంటి వ్యక్తే సమాజాన్ని రక్షించేటువంటి బాధ్యత కూడా వాళ్ళకే ఉంటుంది. సో ఆ క్యారెక్టర్లు మాత్రం చాలా వండర్ఫుల్గా చేశారు. క్యారెక్టర్ శంకర్ గారు మంచి క్యారెక్టర్లు ఎన్నుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఎవరి క్యారెక్టర్ కూడా వండర్ఫుల్ అని చెప్పుకోవాలి. నేను ఎప్పుడో స్కూల్లో చదువుకునేటప్పుడు నా స్కూల్ ఏజ్లో నా భారతీయుడు సినిమా చూశాను. ఆ రోజు భారతీయుడు చూసినప్పుడు అసలు ఆ పాటలు వందల సార్లు చూసినటువంటి ఘనత యాజ్ ఏ ఇండియన్గా చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు అటువంటి సినిమా రావడం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని అప్ అండ్ డౌన్ చేసినా కూడా సెకండ్ హాఫ్న మాత్రం పీక్ స్టేజ్ తీసుకెళ్లారు. సో ఇది ప్రతి ఎవరి ఇండియన్ కూడా గర్వపడాల్సినటువంటి అంశం. ఇండియాలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్నా కూడా మొట్టమొదటిసారిగా యాజ్ ఏ డైరెక్టర్గా నేను డైరెక్టర్ని అని చెప్పి అపరిచితుడు, పోతే ఒకే ఒకడు, ఇవన్నీ కూడా సినిమాలు అసలు ఆయన జీన్స్, ఇటువంటి సినిమాలు ఎవరి గ్రీన్ వండర్ఫుల్ ఎవరి అసలు నాట్ కంపేర్ అనదర్ డైరెక్టర్. సో తర్వాత మన రాజమౌళి గారు సో ఇంకా ఓకే మీ అందరూ తెలిసిన విషయమే తీసుకెళ్లారు. కానీ సో ఈ రోజు మాత్రం భారతీయ 2లో కూడా అంతే మార్పు ఉంది. ఎక్కడ ఎవరు మిస్ కావద్దు. ఇది ఏంటంటే భారతీయుడు, నిజమైన భారతీయుడు అంటే ఎలా ఉండాలి, మనల్ని అందరం దోచుకోవడానికి అధికారులు వస్తున్నారు, ఎవరు ప్రతి ఒక్క పౌరుడు కూడా భారతీయుడు వాళ్ళ రక్షణ కోసం వాళ్లే కాపాడుకోవాలని ఒక నినాదం అయితే ఇచ్చారు. ప్రతి ఒక్క ఇండియన్ కూడా భారతీయుడే, వాళ్ళందరం కూడా ఎవరిని రక్షించుకోవాలి. అంటే ఒక ఇంట్లో కూడా ఒక కుటుంబంలో కూడా ఒక అనాథ బ్యాడ్ వ్యవస్థ అనేది ఒక కుటుంబంలో కూడా జరుగుతుందని అంత సూటబుల్గా మెసేజ్ ఇచ్చినటువంటి ఘనత శంకర్ గారిది. సో వెరీ హ్యాపీ. నేను స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు ఆ మెసేజ్ లేదు. ఈరోజు మాత్రం చాలా ఏంటంటే ఈరోజు సాంగ్స్ వాటి కాకుండా ఈరోజు హ్యాపీగా భారతీయుడికి చాలా పెద్ద ఉంది. మూవీ మాత్రం చాలా వండర్ఫుల్. భారతీయుడు 1 బాగుందా 2 బాగుందా? భారతీయుడు 1 అంటే ఆయన ఏజ్లో కమల్ హాసన్ గారి ఏజ్లో అటువంటి క్యారెక్టర్ తీసుకున్నారు కదా. ఈరోజు 1లో ఉన్నటువంటి మెసేజ్ ఏంటంటే ఆ సాంగ్స్కి వాటి తీసుకున్నారు. చాలా హ్యాపీగా 2 కంపేర్ చేస్తున్నారు. బాగానే అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత ఇస్తారు? సూపర్, బాగా ముందు అంతే. నా రైటింగ్ సూపర్.